శిలా శాసనాలు మన చరిత్రకు ఆయువు పట్టన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చరిత్రాత్మక సంపదను కాపాడుకుంటే చరిత్రను పరిరక్షించుకున్నట్లేనని చెప్పారు. జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని శిలా శాసనాల ద్వారానే కోర్టు తీర్పు చెప్పిందన్నారు. సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలోనే తొలి శిలా శాసనాల మ్యూజియంకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మన భాగ్యనగరానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి గారిని మరి ఒప్పించడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా అందరూ కూడా నేను ఈ విషయం చెప్పగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఆఫీసర్స్ అందరూ కూడా మరి అవును సార్ మీ ప్రాంతంలో పెడితే బాగుంటుందనే విషయంలో వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఎఫిగ్రాఫిస్ట్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అందరి యొక్క సహకారాలతో ఇది విజయవంతం కావాలని అవుతుందనేటువంటి విశ్వాసంతో నేను ఈరోజు నా అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నాను. కరీంనగర్లో ఒక గ్రామంలో మరి ఆ రోజు రాసినటువంటి కొన్ని శిలాశాసనాలు, ఆ గుట్టల మీద చెక్కినటువంటి శిలాశాసనాలను కూడా వారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి దేశవ్యాప్తంగా బయటపడేటువంటి అనేక శిలాశాసనాలను ఎప్పటికప్పుడు మరి పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. వాటిని డీకోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క చరిత్రను వాస్తవ కోణంలో భావి తరాల కోసం, నేటి తరాల కోసము ప్రిజర్వ్ చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఈరోజు ఎఫిగ్రఫీ మ్యూజియం ద్వారా అన్ని వర్గాలకు తెలుస్తుంది. ఒక హిందువులకో, ముస్లింలకో, భారతీయులకో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు, ఎక్కడైనా దేశాలకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ